వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణలో మొత్తం కూడా ప్రభుత్వానికి యూరియా సమస్య. ఈ సమస్య అనేది ఒక ప్రధానమైన ప్రాబ్లంగా తయారైంది. దీంట్లో రైతులు ఒక ప్రతిరోజు కూడా ప్రతి గ్రామంలో గాని ఇదంతా కూడా రైతుల క్యూ లైన్లే ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. చెప్పులు కావచ్చు, ఆధార్ కార్డులు కావచ్చు, ఇవన్నీ కూడా. దీనికి అసలు ఇన్ని నెలలైనా ప్రభుత్వం ఎలాంటి చర్యలు అంటే తీసుకోవటంలో లోపం అవుతుందా? అసలే యూరియా కొరత ఉందా? కేంద్రం సరఫరా చేయటం లేదా? దీని మీద మనం చర్చించడానికి మనతో పాటుగా నీటిపారుదల విశ్లేషకులు నయనాల గోవర్ధన్ గారు, అదేవిధంగా రైతు రక్షణ వేదిక నాయకులు శ్రీహరి గారు మనతో పాటు ఉన్నారు. అయితే ముందుగా చెప్పండి, ఇక్కడ శ్రీహరి గారు, ఇక్కడ రైతు నాయకులుగా ఇప్పుడు మీకు రైతులు స్థానికంగా వస్తున్న సమస్య ఏంటి? అంటే ఇది ఏప్రిల్లో ఈ సమస్య యూరియా అనేది సరఫరా చేయాల్సి ఉంటుంది. మొదట్లో ఏప్రిల్ నుంచి ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్, జూలై, ఇప్పుడు సెప్టెంబర్కి వచ్చేసాం. అయినా సరే ఈ సమస్య కంటిన్యూ అవుతూనే ఉంది, క్యూ లైన్లు ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటనుకుంటున్నారు? ప్రధానమైన కారణము అటు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, వ్యవసాయ రంగాన్ని కానీ, రైతులను కానీ చాలా చులకనగా చూడడము, క్యాజువల్గా హ్యాండిల్ చేయడము, ఆసామాసిగా వ్యవసాయ శాఖ అంటే ఎందుకు పనికిరాని శాఖలాగా చూస్తున్నారు వాళ్ళు దాన్ని. రైతులే అసలు సమస్యలే లేనట్టు, రైతులందరూ బాగున్నట్టు, రైతులు వ్యవసాయం పండుగ చేస్తున్నామని ఒకరు, రైతులకు అన్ని చేస్తున్నామని ఇంకొకరు, వీళ్ళు ఎన్ని చెప్పినా ఈ రోజు చూసినట్టయితే ఏ ఒక్క రైతు కూడా కనీసం 5,000 రూపాయలు కూడా వాళ్ళ భార్య పిల్లల మీద బ్యాంకులో దాచుకున్న వాళ్ళు ఎక్కడ కనపడరు. అయితే వ్యవసాయానికి చాలా చేయాల్సి ఉంది. అసలు ఏమీ చేయకుండా, మద్దతు ధర ఇవ్వకుండా, పంటల బీమా అమలు చేయకుండా, తర్వాత బ్యాంకుల నుంచి లోన్స్ ఇవ్వకుండా, ప్రతి రైతు ప్రైవేట్ అప్పులు చేసి సంవత్సరానికి 24 నుంచి 36% చొప్పున వడ్డీలు చెల్లిస్తూ వాళ్ళ కష్టంలో ఏమాత్రం మిగిలితే అది కూడా వడ్డీలకి చెల్లించుకుంటూ కొన్ని దశాబ్దాలుగా అలాగే బతుకుతున్నారు. ఈ రైతుల సమస్యలు వీళ్ళు ఒక ఆర్గనైజర్గా ఉండరు కాబట్టి, పెద్ద ఎత్తున ప్రెజర్ తేలేరు కాబట్టి, వీళ్ళకు అసలు రాష్ట్రంలో బఫర్ స్టాక్స్ పెట్టాలి. యూరియా కానీ ఫెర్టిలైజర్స్ కానీ సీజన్ కు సరిపోయే స్టాక్ లో అట్లీస్ట్ 1/4, 1/3 స్టాక్ బఫర్ స్టాక్స్ ఎప్పుడు మెయింటైన్ చేస్తుండాలి. ఎమర్జెన్సీలో వీటిని తీస్తుండాలి. సీరియస్నెస్ ఉన్నట్టయితే. సీరియస్నెస్ లేదు, ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను, నాకు 10-20 ఎకరాల వ్యవసాయం ఉంది, నేను పెద్ద రైతు, నాకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటారు. అధికారులు అలాగే అనుకుంటున్నారు, నాయకులు అలాగే అనుకుంటున్నారు, గతంలో కూడా అలాగే అనుకున్నారు. అయితే వీళ్ళకి తెలిసింది ఎంత మాత్రము వీళ్ళు లేదు. రైతును ఆర్థికంగా బాగుపడాలంటే, రైతు ఆర్థికంగా నిలబడాలంటే దానికి కొరకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అని ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. ఈ యూరియా 2-3 నెలల ముందే షార్టేజ్ ఉన్నట్టు సూచనలు వచ్చినప్పటికీ, అక్కడక్కడ కనపడుతున్నప్పటికీ, దీని వెంటనే తీసుకొని రావాలి, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి అవసరమున్న ప్రతి చోటుకి ఇవ్వాలి, రైతులకు భరోసా ఇవ్వాలి అన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు. అట్లీస్ట్ యుద్ధం వచ్చింది, నావలు రావడం లేదు, షిప్మెంట్ రావడం లేదు కాబట్టి అయిందంటే అర్థం చేసుకోవచ్చు. అలా ఏం చెప్పడం లేదు. మేము ఇచ్చామని వాళ్ళు అంటున్నారు, రాలేదని వీళ్ళు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఏంటంటే మనకు 9,80,000 మెట్రిక్ టన్స్ యూరియా మనకు సెప్టెంబర్ వరకు ఇస్తామని చెప్పి, అందులో అలాట్మెంట్ మాత్రం 830కి చేసారు. అంటే 1,20,000 తగ్గించారు. కానీ యాక్చువల్గా ఇచ్చింది 5.5 లక్షలు అని చెప్తున్నారు. అంటే 3 లక్షలు ఇవ్వలేదు. ఇది ఆగస్ట్ ఎండింగ్ వరకు, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మేము ఇచ్చాము, మీరు పోటీ నుంచి తెచ్చుకోవడం లేదు, తెచ్చింది మీరు ఏదో పక్క దూరం పట్టిస్తున్నారు, ఇలా చేతులు దులిపేసుకుంటున్నారు. కొంచెం ఏమాత్రం తక్కువ వచ్చినప్పుడే రాష్ట్ర ప్రభుత్వము కొంచెం యాక్టివ్ గా ఉండి అన్ని రాజకీయ పార్టీలను, రైతు నాయకులను తీసుకొని ఢిల్లీకి వెళ్ళి మాకు ఇంత అవసరం ఉంటుంది, ఏరియా పెరిగింది, ఇరిగేషన్ సోర్సెస్ పెరిగినాయి, రైతులు ఫెర్టిలైజర్ డోసేజ్ ఎక్కువ పడుతున్నారు, అంటే రైతు అడ్వాన్స్ అవుతున్నట్టు. మామూలుగా ఎక్కువ వాడద్దు అవసరం మించి, కానీ అవసరం నుంచి తక్కువ వాడినప్పుడు ఇంకొంచెం ఎక్కువ పడితే ఇంకెక్కువ దిగుబడి వస్తుంది, ఎక్కువ పడుతున్నారు కాబట్టి ఇంత అవసరం ఉంటుంది, అవసరం కానీ ఇంకో 10%, 20% ఎక్స్ట్రా ఉండాలి అని చెప్పి ప్రెజర్ వేయడం చేయలేదు. రైతులతో మాట్లాడితే నామోస్ అనుకుంటున్నారు, ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడితే నామోస్ అనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళ చులకనగా చూసిన భావమే ఈ రోజు షార్టేజ్ కారణమైంది. ఈ రోజు లక్షలాది మంది రైతులు వాళ్ళ పని దినాలు కోల్పోయినరు, వేలాది కోట్ల పంట నష్టపోయినరు.
ఓకే. ఇప్పుడు గోవర్ధన్ గారు మీరు చెప్పండి. అసలు ఈ వ్యవసాయ శాఖ ఒక ప్రణాళికాబద్ధంగా ముందు అసలు అంటే ప్రణాళికని విడుదల చేయకుండా దాని మీద సరైన చర్యలు తీసుకోకుండా ఈ చేయటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందా? నిజంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న రాజకీయ విభేదాలే దీనికి కారణమైన చెప్పొచ్చా? దేశంలో ఉండే ప్రభుత్వము, రాష్ట్రంలో ఉండే ప్రభుత్వము వీటి రెండింటి మధ్య సమన్వయం లేదు ఒకటి. రెండవది వ్యవసాయానికి ఉత్పాదకాలు ఏదైతే అవసరమో వాటికి సంబంధించినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, నిర్దిష్టమైనటువంటి ముందు చూపు, ముఖ్యంగా ఫెర్టిలైజర్ సప్లైకి సంబంధించి అంటే రసాయన ఎరువులు వాటికి సంబంధించినటువంటి పంపిణీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్వర్తిస్తుంది. ఇది ఈ ముఖ్యంగా ఈ రెండు ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపంతో పాటు ధరలు అంతర్జాతీయ మార్కెట్ తగ్గట్టు విపరీతంగా పెరగడం వల్ల, అది దేశీయ మార్కెట్ లో కూడా వ్యవసాయ రంగంలో కూడా బాగా పెరగడం వల్ల వాటి వాడకం కొంత హేతుబద్ధంగా వచ్చింది ఒకటి. రెండోది అవైలబిలిటీ కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి, దాంట్లో కూడా డెఫిసిట్ ఉన్నాయి. యూరియా మినహా మిగతావి. యూరియా అయితే దాదాపు మన రాష్ట్రంలో సుమారు ఒక 3 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొరత ఉంది అని చెప్పేసి మనకి గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఒకటి ఏంటంటే, మనకి యూరియా సుమారు ఈ దేశానికి అవసరమైంది 250 లక్షల మెట్రిక్ టన్నులు మొత్తం దేశానికి అవసరమైంది. ఈ 250 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో సుమారు ఒక 200 లక్షల మెట్రిక్ టన్నులు ఈ దేశంలో ఉత్పత్తి అవుతుంది. మిగతా 50 లక్షల మెట్రిక్ టన్నులు మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఇది వాస్తవ చిత్రం. అయితే ఇందులో మన విదేశాంగ విధానం సరిగ్గా లేకపోవడం వల్ల మనకి రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి చైనా నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందండి. కేంద్రంలో ఉండే ప్రభుత్వం దాని విదేశాంగ విధానంలో ఉండేటటువంటి చాలా ఒక భయంకరమైనటువంటి అపసవ్యతలు, చాలా తప్పుడు ధోరణుల వల్ల మన చుట్టుపక్కల దేశాలతో గాని మిగతా దేశాలతో గాని మన సంబంధాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ టెండర్స్ వేయడంలో, అంటే యూరియా ఈరోజు అడగగానే ఒక దేశం లేదు, యూరియా గాని ఫెర్టిలైజర్ గాని ఏదైనా వస్తువు రావాలంటే దానికంటే ముందు ఒక 4-5 నెలల ముందు ప్రాసెస్ ఉంటుంది. ఆ విధాన ప్రక్రియ అంతా, ఆ టెండర్ ప్రక్రియ, ఆ టెండర్ లో పూర్తి కావడము, టెండర్ల తర్వాత దానికి అవసరమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సెటప్ చేసుకోవడం, సర్దుబాటు చేసుకోవడం, అది వివిధ పోర్ట్స్ ద్వారా మన ఇండియాకి రావాలంటే కూడా అది కొంత టైం పడుతుంది. కాబట్టి ఈ 4-5 నెలల ముందు నుంచి ఈ భారత మోడీ ప్రభుత్వం స్పందించడంలో చాలా ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా చైనా నుంచి రావాల్సినటువంటి 20 లక్షల టన్నులు ఏదైతే ఉందో, చైనాకి మనకి ఈ లడ్డాక్ ఇన్సిడెంట్ తర్వాత మోడీకి చైనాకి మధ్య ఉన్నటువంటి ఈ విదేశాంగ విధానంలో వచ్చినటువంటి సమస్య వల్ల ఇది ప్రధానంగా ఆటంకం జరిగింది ఒకటి. రెండోది చాలా కీలకమైన విషయం ఏంటంటే, మళ్ళీ ఇటీవల అంటే దాదాపు గత 5 సంవత్సరాల తర్వాత మన విదేశాంగ విధానం చైనాకు మధ్య చాలా సుదీర్ఘమైనటువంటి కొన్ని వందల సార్లు మన సైనిక విభాగాలు, వాళ్ళ సైనిక విభాగాలు, మన డిప్లొమసీ, మన దౌత్య విభాగాలు, వాళ్ళ దౌత్య విభాగాల ద్వారా పూర్తి చర్చలు జరిగి, అది మొన్న ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మొన్న ఆగస్టు 31 సెప్టెంబర్ 1వ తారీఖు రోజు మోడీ వెళ్లే నాటికి ఈ దౌత్యపరమైనటువంటి సంబంధాలు క్లియర్ అయింది. అంటే గత 7 సంవత్సరాల్లో మోడీ చైనా వెళ్ళలే. అంటే ఇది అత్యంత ప్రధానమైనటువంటి కారణం. ముఖ్యంగా ప్రపంచంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ముడి సరుకుల్లో, బల్క్ డ్రగ్స్ లో కావచ్చు, ఎరువుల్లో కావచ్చు, మిగతా అనేక రంగాల ఉత్పాదకతలు, అంటే గ్లోబల్ లో 30% to 40% ఎంటైర్ వరల్డ్ డిస్ట్రిబ్యూషన్ ని నిర్ణయించేటటువంటి కెపాసిటీ చైనా ఇండస్ట్రీకి ఉంది. చైనా ఇండస్ట్రీ అనేది వరల్డ్ ఇండస్ట్రీ. అయితే ఇందులో చైనా ఈ హైడ్రోకార్బన్ ఇండస్ట్రీ కూడా అత్యంత కీలకమైంది.
అక్కడ నుంచి మనకి ఏదైతే 20 లక్షల మెట్రిక్ టన్ల డెఫిసిట్ ఏదైతే ఉందో, కొరత ఏదైతే ఉందో, ఆ ఒప్పందాలు సరిగ్గా సకాలంలో చేసుకోలేదో ఒక తీవ్రమైన కొరతగా వచ్చింది. రెండోది ఇంకోటి చాలా కీలకమైన విషయం ఏంటంటే, కీలకమైన విషయం ఏంటంటే రామగుండం ఎరువుల ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో. కానీ అది నెలకి అది 10 రోజులు కూడా నడవడం లేదు. అది చాలా టెక్నికల్ రిజల్ట్స్. దాదాపు గత 1-2 సంవత్సరాల క్రితమే అది ఓపెన్ చేశారు. దీనివల్ల యూరియా కొరత ఉండదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చాలా ప్రచారం చేసింది. కానీ అది నడపడంలో ఉండే అది నెలకి 10 రోజులు కూడా నడవట్లేదు. ఇది సుమారు రామగుండం యూరియా ఫ్యాక్టరీ 6 లక్షల మెట్రిక్ టన్నులు. ఇంకో ముఖ్యమైనటువంటి ఫ్యాక్టరీ ఏంటంటే నాగార్జున యూరియా ఫ్యాక్టరీ. ఇటీవలనే వాళ్ళు అమ్మేసుకున్నారు. నాగార్జున యూరియా ఫ్యాక్టరీ సుమారు ఒక 14 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఎవరైతే నాగార్జున యూరియా ఫ్యాక్టరీ అమ్ముకున్నారో, కొత్త యాజమాన్యం ఎవరైతే కొన్నారో, ఆ కొన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం యూరియా తయారు చేయట్లేదు. అంటే యూరియా చేస్తే మాకంత లాభాలు ఉండవు, యూరియా కంటే మరికొన్ని వేరే అంతర్జాతీయ మార్కెట్ కి అవసరమైనటువంటి కెమికల్స్ ఉత్పత్తి చేస్తే మాకు ఇంకా ఎక్కువ లాభం అని చెప్పేసి యూరియా ప్రొడక్షన్ బంద్ చేసేసి వేరే కెమికల్స్ కి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు. అంటే రామగుండం ఫ్యాక్టరీ 6 లక్షల కెపాసిటీ, దాంతో పాటు నాగార్జున యూరియా ఫ్యాక్టరీ సుమారు 14 లక్షలు, అంటే రెండు కలిసి 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా. దాంతో పాటు ఇంకో కీలకమైనటువంటి కారణం ఏంటంటే, ఈరోజు మోడీ విదేశాంగ విధానం వల్ల మనకు వచ్చినటువంటి నష్టం మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధాలు. అంటే ఇజ్రాయెల్ యుద్ధం ఏదైతే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతుందో, మనకు యూరియా కానీ ఫెర్టిలైజర్ అంతా, రసాయన ఎరువులంతా వచ్చేది ఏంటంటే దేని నుంచి వస్తాయంటే భూమి లోపల ఉండేటటువంటి హైడ్రోకార్బన్స్ నుంచి వస్తాయి. హైడ్రోకార్బన్స్ అంటే పెట్రోకెమికల్స్ నుంచి. అది ఉక్రెయిన్ నుంచి అయినా రావాలి, లేకపోతే రష్యా నుంచి అయినా రావాలి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగడం వల్ల ఉక్రెయిన్ రష్యా నుంచి రావడం ఆగిపోయింది. అంటే ట్రాన్స్పోర్ట్, అంటే బ్లాక్ సీన్ అంతా కూడా ఉక్రెయిన్ మిలిటరీ దళాలు బ్లాక్ సీ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా మొత్తం బ్లాక్ చేసేసాయి. రెండవది సౌదీ అరేబియా కానీ, ఖతార్ కానీ, లేకపోతే మిగతా కువైట్ కానీ, మిగతా ప్రాంతాలన్నీ కూడా యుద్ధ మేఘాలు అలుముకోవడం వల్ల నిన్ననే ఖతార్ నుంచి కూడా యూరియా సప్లై, ఫెర్టిలైజర్ సప్లై మనకు ఉంది. ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, ఇలా చాలా మిడిల్ ఈస్ట్, మధ్య భారతంలో ఉండే పెట్రోల్ అరబ్ కంట్రీస్ నుంచి ఈ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల, ఆ ఇజ్రాయెల్ యుద్ధంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి దాడుల వల్ల యూరియా ప్రొడక్షన్ పైన, యూరియా సప్లైస్ పైన కూడా చాలా తీవ్రమైనటువంటి ఆటంకాలు ఏర్పడ్డాయి. దీని విషయంలో కూడా అంతర్జాతీయ పవర్ గా, అంటే నేను ప్రపంచ శక్తిగా చెప్పుకునేటువంటి మోడీ భారతదేశం తన విదేశాంగ విధానం, నిన్న ఖతార్ పైన దాడి చేశారు. ఖతార్ నుంచి మనకు యూరియా వస్తుంది, సౌదీ అరేబియా నుంచి మనకు యూరియా వస్తుంది. ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తే ఆ ఇజ్రాయెల్ దాడిని మన మోడీ గారు ఖండించరు. ఇక్కడ మాత్రం రైతులు ఇబ్బంది పడతారు. కాబట్టి మన విదేశాంగ విధానంలో ఉండేటువంటి లోపాల వల్ల కూడా మన రైతులకి యూరియా సప్లైలో కానీ, మిగతా సప్లైలో చాలా తీవ్రమైన సమస్యలు అవుతున్నాయి. రెండోది ఒకటే వాక్యం చెప్పి ముగిస్తాను. ఏంటంటే, అంటే ఈ యూరియా కొరత, ఫెర్టిలైజర్ కొరత సమస్య అనేటటువంటిది దాదాపు గత 15 ఏళ్ల నుంచి ఇది మనం రోజు వింటున్నాం. రోజు రైతులు అదేది ఎరువుల బస్తాల కొరికి, యూరియా బస్తాల కొరికి లైన్లు కడుతుంటాడు. కానీ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా ఇక్కడ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలు పెట్టాలి, యూరియా ఫ్యాక్టరీలు పెట్టాలి అనేది లేదు. ఇంకొక చివరి విషయం ఏంటంటే, ప్యాడీ కల్టివేషన్ పెరిగింది. ఒకటి ప్యాడీ కల్టివేషన్ పెరిగింది. రెండవది మొక్కజొన్న కల్టివేషన్ పెరిగింది. 1 ఎకరా మొక్కజొన్నకి సుమారు 5 నుంచి 6 బస్తాల యూరియా మన రైతులు 6 బస్తాల యూరియా వాడుతున్నారు. ఎప్పుడైతే ప్యాడీ కల్టివేషన్ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ప్రతి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నా లేకపోయినా మా ప్యాడీ కల్టివేషన్ కానీ, మా మొక్కజొన్న కల్టివేషన్ కానీ పెరిగిందని చెప్పేసి ప్రతి వ్యవసాయ శాఖ మంత్రి, ప్రతి నీటిపారుదల శాఖ మంత్రి మా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఈ లెవెల్లో పెరిగిందని చెప్పేసి రోజు మాట్లాడతారు. కానీ ఆ ఆహార ధాన్యాలకు అవసరమైనటువంటి యూరియా కొరతని, ఫెర్టిలైజర్ కొరతను తీర్చేటటువంటి మౌలిక సదుపాయాలు ఫ్యాక్టరీలు పెట్టడంలో మాత్రం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ కేంద్ర ప్రభుత్వం విదేశాంగ విధానంలో ఉండేటటువంటి సమస్య. అలాంటి వాటిని నెలకొల్పుకోవడం వల్ల ఇది సమస్య వస్తుంది. సాగర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి సాగర్ గారు. నమస్తే అండి సాగర్ గారు.
నమస్తే నమస్తే ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా ఇప్పుడు ఉన్న సమస్య యూరియాది. ఇప్పుడు ఇన్ని నెలలైనా సరే ఏప్రిల్ నుంచి ఇదంతా కూడా సాగుతూనే ఉంది. అయితే దీన్ని మొత్తం రైతు సంఘాలు ఈ వ్యవసాయ శాఖ సరైన ప్రణాళికాబద్ధంగా లేకపోవటం వల్లే వచ్చింది ఈ సమస్య అనే ఒక ఆరోపణ చేస్తున్నాయి. దాని మీద అసలు మీరేమంటారు? వాస్తవంగా ప్యానెల్లో ఉండే మిగతా మిత్రులు గోవర్ధన్ గారు మాట్లాడారు, శ్రీహర్రావు గారు కూడా ఉన్నారు. వాస్తవంగా ఏంటంటే మొదటి అంశము మన కేంద్ర ప్రభుత్వం మీద బహుళజాతి కంపెనీల, విదేశీ బహుళజాతి కంపెనీల యొక్క ఒత్తిడి అనేటువంటిది ప్రధానమైనటువంటి. ఇక్కడ భారతదేశంలో ఆహార ధాన్యాలకు సంబంధించినటువంటి అంశంలో స్వయం సమృద్ధి సాధించినాయి. కొన్ని అంశాల్లో ఎగుమతి చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నాయి. మొదటి అంశము బహుళజాతి కంపెనీల ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడికి తలొగ్గి మన దగ్గర ఈ రసాయన ఎరువుల్ని తగ్గించాలనేటువంటి సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే ఎరువులకు, యూరియాకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో కోత పెట్టింది. గత బడ్జెట్ లో కూడా కోత పెడుతూ వచ్చింది. రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే, మీరు గనక ఎరువులు తగ్గిస్తే, యూరియా తగ్గిస్తే ఆ మిగిలినటువంటి డబ్బులలో సగము మీకు రాష్ట్రాలకు ఇస్తామనేటువంటి ఆశ కూడా రాష్ట్రాలకు పెట్టింది. ఇది ప్రధానమైనటువంటి అంశం. రెండవది ఏంటంటే, మన రాష్ట్రానికి అడిగినటువంటి ఎరువులు కాదు, అడిగినటువంటిది దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నులు కావాలని మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. వీళ్ళు దాదాపు 10.5 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వచ్చు. యాక్చువల్ గా 9.8 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వడానికి వాళ్ళ అంగీకారం కుదిరింది. ఈ ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 8.30 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తాము అనేటువంటిది వాళ్ళు చెప్పింది, కేంద్రం చెప్పినటువంటిది. రాష్ట్ర ప్రభుత్వం అడిగింది కాదు, కేంద్రం చెప్పినటువంటి దాంట్లో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 5 నెలల కాలంలో ఏ నెలలో కూడా వాళ్ళు కేటాయించి అంగీకరించినటువంటి వాటిని ఇక్కడికి రాష్ట్రానికి పంపలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం దృష్టిలోనే వీటిని కోత పెట్టాలనేటువంటిది ఉంది. తర్వాత నానో యూరియా వైపు మళ్లించాలనేటువంటి సంకల్పం ఉంది. ఇది కాకుండా సేంద్రియం వైపు పంపాలి అనేటువంటి దాంతో వాళ్ళు ఉన్నారు. అందుకనే కేంద్ర ప్రభుత్వం విధానపరమైనటువంటి అంశంలోనే ఈ తేడా ఉంది అనేటువంటిది, ఈ స్పష్టతని మనము ముందుగా గ్రహించాలి. అందుకనే కోత పెడతాం. రెండవది, ఒక ప్రణాళిక, ఉన్నటువంటి ఎరువుల్ని కూడా సర్దుబాటు చేసేటువంటి ఒక ప్రణాళిక, బఫర్ స్టాక్ ఉంటది. ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో ఒత్తిడి చేసిన తర్వాత, గొడవ చేసిన తర్వాత, కర్ణాటక రాష్ట్రంలో కొంత ఉంది, తమిళనాడులో కొంత ఉంది, లేదు మేము ఛత్తీస్గఢ్ దగ్గర కూడా మాట్లాడాము, ఇక్కడ నుంచి కూడా కొంత వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక 50,000 మెట్రిక్ టన్నులు ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి పంపిస్తామని చెప్తున్నారు. అంటే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు తక్షణం అవసరం లేదు. మన దగ్గర సకాలంలో వర్షాలు పడినాయి, తగినంత వర్షాలు పడినాయి, రిజర్వాయర్లు, చెరువులు నిండినాయి, ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి బోర్లన్నీ కూడా రీస్టోర్ అయినాయి. కాబట్టి మనకు ఒకేసారి ఎక్కువ మొత్తంలో మన కేటాయించిన మేరకైనా కానీ ఒకేసారి అవసరం పడింది. కాబట్టి అది అనివార్యంగా ఇక్కడ యూరియాని పంపించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. రాజకీయంగా చూడకుండా దీన్ని, ఇక్కడ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 17 మంది పార్లమెంట్ సభ్యులు మన రాష్ట్రం నుంచి ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏదో కేవలం ఏమనుకుంటారంటే ఇది రైతాంగానికి సంబంధించినటువంటి అంశం మాత్రమే అనుకుంటున్నారు. ఇది కేవలం రైతాంగానికి సంబంధించినటువంటి అంశం కాదు. రేపు మన రాష్ట్రానికి అవసరమైనటువంటి ఆహార ధాన్యాల సమస్య వస్తుంది. లేదు, రేపు మన స్థూల రాష్ట్ర ఆదాయం, స్థూల జిఎస్డిపికి సంబంధించినటువంటి అంశం కూడా ఉంటది. ఇది దెబ్బతింటే అదనులో గనక యూరియా వేయకపోతే తీవ్రమైనటువంటి నష్టం, తీవ్రమైనటువంటి దిగుబడిలో లోపాలు మనకు వస్తాయి. కాబట్టి అది మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కూడా దెబ్బతీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది ముందుగా చూడాల్సి. ఇంకొక అంశము అపోహ ఈ మధ్యలో ఈ ఎరువుల గొడవ అయిన తర్వాత పత్రికల్లో రాస్తుంది ఏంటంటే, ఎక్కువగా వాడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు అమెరికాలో చూసినప్పుడు, చైనాలో చూసినప్పుడు మన దగ్గర వాడుతున్నది వాళ్ళకంటే సగం కంటే కూడా తక్కువగా మనం వాడుతున్నాం. భారతదేశంలో చూసినప్పుడు మన 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో కొంత అదనంగా వాడుతున్నారు అనేటువంటి మాట ఉంది.
కానీ దిగుబడిలో కూడా ఎంత తేడా ఉంది? మనకు చైనాకు, మనకు అమెరికాకు చూస్తే దిగుబడిలో చాలా సగానికి సగం తేడా ఉంది ఉత్పాదకతలో చూసిన. కాబట్టి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడు అక్కడి నుంచి ఆహార ధాన్యాలు మనకు రావాలి. వాళ్ళ ఆహార ధాన్యం ఇప్పటికే పప్పులు నూనెలలో మనం ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఆహార ధాన్యాలు ఇప్పుడు అక్కడి నుంచి మనకు మొక్కలు పంపాలి, సోయా పంపాలి, గోధుమలు పంపాలనేటువంటి లక్ష్యంతో బహుళజాతి కంపెనీలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ప్రెజర్ ఉంది అనేటువంటిది ఇదేదో లోతైనటువంటి అంశం, ఏదో ఒక రోజుకు సంబంధించినటువంటి యూరియాకు సంబంధించినటువంటి అంశమే కాదు. కాబట్టి వాళ్ళ ఒత్తిడి ఉంది దీంట్లో అనేటువంటిది స్పష్టం. ఇక రెండోది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో వచ్చినటువంటి యూరియాని, మన రాష్ట్రానికి వచ్చినటువంటి యూరియాని ఒక ప్రణాళికబద్ధంగా పంపిణీ చేసేటువంటి దాంట్లో కూడా లోపం ఉంది. ఎందుకు లోపం ఉందని చెప్తున్నానంటే, ఇప్పుడు కొన్ని జిల్లాలకు అవసరం లేదు. మాకు ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉంది, మా దగ్గర దాదాపు అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ నెల చివరి నుంచి అక్టోబర్ మొదటి వారం నుంచి కోతలు ప్రారంభమైంది. అక్కడ డిమాండ్ ఏంటంటే కొనుగోలు కేంద్రాలు పెట్టమంటారు. అక్కడ అన్ని చోట్ల అంత అవసరం ఉండదు. ఒక జిల్లాలోనే అన్ని మండలాలకు కూడా ఇప్పుడు యూరియా యొక్క అవసరం అంతగా ఉండదు. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇప్పుడు ఉంది. ఇప్పుడు నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడు సూర్యాపేటలో ఇప్పుడు అవసరం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏ జిల్లాకు ఎంత అవసరం అనేటువంటి దాన్ని కూడా అది ఒక ప్రణాళిక చేసేటువంటి దాంట్లో కూడా లోపం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కనబడుతుంది. తర్వాత ఒకేసారి హైప్ క్రియేట్ అయింది, యూరియా లేదు, యూరియా దొరకదు అనేటప్పటికీ ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో ఉన్నటువంటి యూరియాని కూడా పంపిణీ చేయకుండా బ్లాక్ లో చేసి అధిక ధరకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు మనకు సిబ్బంది ఉన్నారు, 5,000 ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నారు. ఎక్కడ ఎంత యూరియా అవసరం అవుతుంది, ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎన్ని లారీలు వస్తున్నాయి అనేది మనకు తెలుసు. పంపిణీ కూడా ఇన్ని గంటల తరబడి అక్కడ ఎందుకు నిలబడాలి? మీరు ఎప్పుడైతే హైప్ క్రియేట్ చేశారో యూరియా లేదనేటువంటిది, ఇప్పుడు నాకు అవసరం లేదు, నాకు 10 రోజుల తర్వాత యూరియా అవసరం ఉంటే ఈ రోజే నేను నా కుటుంబం నుంచి 4 పెడుతున్న లైన్ లో, ఒకటే బ్యాగ్. కాబట్టి యూరియాగా అదనులో కావాలి కాబట్టి నేను ముందు నుంచే దానిలోకి వెళ్తున్నా. దీన్ని ఆపడానికి అవకాశం లేదా? ఒక దగ్గర యూరియా వచ్చిన దగ్గర మీరు ఒక కౌంటరే పెట్టి ఆన్లైన్ లో నమోదు చేయాలి. కాబట్టి గంటలు ఇన్ని గంటలు ఎందుకు తీసుకోవాలి? పత్రికలే రాసినాయి. ఒక దగ్గర ఒక కౌంటర్ బదులు 4 కౌంటర్లు పెట్టారు, 4 ఆన్లైన్ లో నమోదు చేశారు. గంటన్నర 2 గంటలలో క్లియర్ అయిపోయింది. ఇక లేదయ్యా యూరియా అంటే అక్కడ వచ్చి ఎందుకు ఇబ్బంది పడతారు రైతులు? నువ్వు చెప్పులు ఎందుకు పెట్టాలి లైన్ లో? ఇటుక బడ్డీలు ఎందుకు, ఇటుక పిల్లలు ఎందుకు పెట్టాలి? పాస్ పుస్తకాలు ఎందుకు పెట్టాలి? తిండి లేకుండా ఎందుకు లైన్ లో ఉండాలి? ఇది మన చేతుల్లో పని కదా. లేదు, ఇక్కడ స్టాక్ లేదు, ఇంతే ఉంది యూరియా, గిన్ని బస్తాలే వస్తుంది. అది చేసి క్లియర్ చేసుకోవడానికి ఏమి ఇబ్బంది వచ్చింది? అది కూడా చేసే దాంట్లో ఆ ఫెయిల్యూర్, అక్కడ నుంచి ఒత్తిడి చేయడం అనేటువంటిది మొదటి మాట, విధానపరమైనటువంటిది. కానీ ఇక్కడ మనం ఒక ప్రణాళికబద్ధంగా ఒక రైతులకు భరోసా వస్తుంది, గింత పంపిణీ చేయగలుగుతాం అనేటువంటి భరోసా ఇస్తే ఎందుకు వస్తారు? అక్కడ యూరియానే లేదంటే వ్యవసాయంలో పొలంలో పని వదిలేసి అక్కడ ఎందుకు వచ్చి కూర్చుంటారు? బట్ అది ఆ ప్రణాళిక చేసేటువంటి దాంట్లో కూడా బలహీనత మన ప్రభుత్వం నుంచి, వ్యవసాయ శాఖ నుంచి ఉంది అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. ఈ రెండింటిని నివారించాలి. దీన్ని రాజకీయంగా వాడుకునే దానికి చూడకుండా మన పార్లమెంట్ సభ్యులు మన స్ట్రెంత్ ఎంత అవుతుందో అక్కడ కేంద్రం మీద ఒత్తిడి చేయగలిగితే ఉపయోగకరంగా ఉంటది అనేటువంటిది నేను భావిస్తాను. శ్రీహరి గారు, మీరు చెప్పండి, ఇప్పుడు దీని ప్రభావం అంటే ఇప్పుడు ఉన్న అంటే కొరత కొన్ని ప్రాంతాల్లో, ఇక్కడ సాగర్ గారు చెప్పినట్టు అవసరం లేని ప్రాంతంలో వదిలేసి అవసరం ఉన్న ప్రాంతంలో కొన్ని ప్రణాళికాబద్ధంగా చేయాలి. కానీ ఇప్పుడు అంతా కూడా అన్ని అందరూ కూడా బ్లాక్ మార్కెట్ కి పోవటం, లేకపోతే అందరూ అవసరాన్ని ఎగబట్టడం, ఇదంతా పరిస్థితి ఉండటం వల్ల నిజంగా ఎంత నష్టం జరిగే అవకాశం ఉంటుందంటారు రైతుకి? రైతు ఇప్పటికే కోలుకోలేనంత నష్టపోయారు యూరియా షార్టేజ్ తోని. కొన్ని లక్షలాది ఎకరాల్లో అదును తప్పి వేయాల్సిన టైంలో యూరియా వేయకపోవడంతో ఎకరాకు 5 నుంచి 10 క్వింటాలు కూడా దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంది వరి లాంటి ముఖ్యమైనటువంటి పంటలు. అయితే రైతు ఇప్పటికే అప్పులలో బ్రతుకుతున్నారు. మా బాధ ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మడమే రైతు చేసిన తప్ప అనిపిస్తుంది. రైతు అప్పుల్లో ఉండి అధిక వడ్డీలు చెల్లిస్తూ బ్యాంకుల నుంచి రుణాలు రావు, 1000 కోట్లు ఎగబెట్టే వాళ్ళకి ఇస్తుంటారు. కానీ రైతుకు 1 లక్ష 2 లక్షలు పర్సనల్ చూసుకుంటే ఇవ్వరు బ్యాంకులు మన మోడీ గారి పాలనలో. ఇదేం పట్టించుకోరు. రైతుకు అప్పులు అవసరం ఉంటే వారికి 2 రూపాయలు ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి ఒక్కసారి కూడా ఆలోచన రాదు. సమయానికి నమ్మిచ్చి రైతు బంధు ఇచ్చి, రైతు బీమా లాంటివి ఇచ్చి, ఇవన్నీ ఇచ్చి
సమయానికి యూరియా ఇవ్వకపోవడంతో ఏంటంటే నమ్మించి గొంతు కోయమంటారు కదా, రైతును ఒక పెట్టుబడి పెట్టిపించి పొలంలో రాత్రి మూలు భార్య పిల్లలతో పనిచేయించి సమయానికి అదనకు యూరియా అందించకపోవడంతో పూర్తి పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఈ నష్టానికి రైతుకు కంపెన్సేషన్ ఏ విధంగా రేపు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, లేదా రైతును మళ్ళీ అట్లాగే దైవదినంలాగా వదిలిపెట్టేస్తారా అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు. ఇంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా ఇంటర్నేషనల్ లో ఉన్న పరిస్థితుల ప్రకారం యూరియా తేలేకపోతున్నామని చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఎప్పుడు నేను ఇయ్యను ఇంతకంటే ఇవ్వను అని కూడా చెప్పలేదు. అయితే సాగర్ గారు చెప్పినట్టు ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు 8.5 lakh tons ఇస్తామని చెప్పేసి 5.5 lakhs వచ్చిందని 3 lakh tons తక్కువ ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. వీళ్ళ ఫిగర్స్ ఏమైనా తేడా ఉంటే తప్పు, మీరు చెప్పేది మేము ఇచ్చింది ఇంత అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం లేదు. కావాలని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తుందా, లేకుంటే రైతులను వ్యవసాయం పట్ల సుముఖంగా ఉండకుండా ఆ వ్యవసాయ వృత్తిని వాళ్ళు వదులుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందా? కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా తప్పులను ఎందుకంటే అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుపుకోవాలి, సాగర్ గారు చెప్పినట్టు పార్లమెంట్ సభ్యులను కలుపుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మీద 2 నెలల ముందు నుంచే ఎంత పెద్ద ఎత్తున ఒత్తిడి తేవడంలో ఫెయిల్ అయిందని చెప్పక తప్పదు. నేను లెటర్స్ పెట్టాను, 3వ లెటర్ పెట్టాను, 4వ లెటర్ పెట్టాను అంటే మేము రాస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో చేయాలని చెప్పి. మా లెటర్స్ ఏమైనా చూస్తున్నారు రైతు నాయకులు? మీరు రాసింది అంతే ఆడ పడేస్తుంటారు. మీరు పోయి కూర్చొని ధర్నా చేయడమో ఏదో హైలైట్ చేసి మాకు తక్కువ ఉంది, అవసరం లేని రాష్ట్రంలో ఉంచకండి యూరియా, మాకు ముందు పంపండి అని చెప్పాలి. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ పెద్ద ఇప్పుడు గట్టిగా ప్రయత్నం చేస్తుంది మిషనరీ. రాష్ట్ర ప్రభుత్వంలో సమర్థులైన అగ్రికల్చర్ అధికారులు సమర్థులైన చాలా మంది ఉన్నారు, పర్ఫెక్ట్ చేయగలుగుతారు. వాళ్ళు ప్రభుత్వం వాళ్ళని వాడుకోవడంలో విఫలమైతుంది. ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ అవసరం లేదు, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేస్తారు. పంట నష్టం వస్తే గంటలో చెప్తున్నారు ఇన్ని ఎకరాలు పంట దెబ్బతిన్నదని. ఇలాంటి నాయకులను ఇలాంటి అధికారులను వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రైతు సంఘాలను వాడుకోవడంలో కూడా విఫలమైంది. వాళ్ళు స్వయంగా ఏమో తెలుసు అనుకొని చెప్పి చేశారు, ఆసామసిగా హ్యాండిల్ చేశారు వ్యవసాయ శాఖను. ఏదైందిలే అది వేస్తుంటారు, ఇది వస్తుంటే ఇది పోతుంటే మనం చేసేది ఏముందిలే, సమయానికి ఇంత రైతు భరోసా ఇవ్వాలా వద్దా, ఎంత ఇవ్వాలి, అది ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి, అదే ఆలోచనలో ఉన్నారు, అదే పెద్ద పని చేశామనుకుంటున్నారు తప్ప రైతుకు ఎన్నో యాంగిల్లా వాళ్ళు తడవకు నేను ఉన్నాను ఆదుకోవడానికి. తండ్రి ఒక బిడ్డను ఎట్లా కాపాడుకుంటాడో రైతును అట్లా కాపాడుకుంటామన్న దృష్టి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఉండాలి, కేంద్ర ప్రభుత్వం కూడా అట్లే ఉండాలి. కేంద్ర ప్రభుత్వం అయితే మొదటి నుంచి వ్యవసాయానికి వ్యతిరేకంగా ఉంది, అందరికీ అర్థమవుతుంది. రైతు ఆర్థికంగా బలపడడానికి కేంద్ర ప్రభుత్వం ఇష్టపడడం లేదు. ఓకే గోవర్ధన్ గారు చెప్పండి, మీరు ఇందాక మొక్కజొన్న ఎక్కువగా పెరిగింది విస్తీర్ణం అన్నారు. ఇది ఇథనాల్లో ప్రాధాన్యత పెరగటం, ఇథనాల్లో దీన్ని ఉపయోగించటం, ఇవన్నీ కొంత రిపోర్ట్ చూశాను. మొక్కజొన్నకి కొనుగోలు ధర కూడా పెరిగింది, అందుకే దాని వైపు అందరూ ఉన్నారు. అంటే యూరియాకి మొక్కజొన్న వాడకం పెరగటం వల్ల, అంటే మొక్కజొన్న ఇది వేయటం వల్ల యూరియా మీద ఇంకా ఎఫెక్ట్ పడిందని మీరు నమ్ముతున్నారా? అని అంటే మిగతా పంటలతో పోలిస్తే కొంచెం లాభదాయకంగా ఉంది. దాని మల్టిపుల్ యూసేజెస్ కూడా ఉన్నాయి, అండ్ బహుళ యూసేజెస్ కూడా పెరిగినాయి. రెండవది మిగతా కంటే కూడా కొంచెం లాభదాయకంగా ఉందని చెప్పేసి అంటున్నారు. మనకి కొంత ప్యాడీ కల్టివేషన్ కూడా గతంతో పోలిస్తే పెరిగింది. ప్యాడీ కల్టివేషన్ బాగా పెరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అది అంటే మిగతా ఏ దానికి కూడా మద్దతు ధరలు లేకపోవడం. రెండోది ప్యాడీ కల్టివేషన్ కానీ మొక్కజొన్న కల్టివేషన్ కానీ చాలా ఈజీగా ఉండడం. అంటే ఒకసారి ఈ ట్రాక్టర్ తో దున్ని నాటు పెట్టిన తర్వాత మళ్ళీ వరిలో కోయడమే పని, ఇంకా పని లేదు. గతంలో ఉండేటువంటి నాగలతో దున్నేటువంటి ప్రక్రియ అంతా పోయింది. దీనివల్ల కూడా మనకి అంటే మిగతా ముఖ్యంగా మిల్లెట్స్ లాంటి వాటికి మనకి మెట్ట పంటలకి ఆరోగ్యకరమైనటువంటి పంటలకి మద్దతు ధర లేకపోవడము, పప్పు ధాన్యాలకు మద్దతు ధర లేకపోవడము, నూనె ధాన్యాలకు మద్దతు ధర లేకపోవడము, ఇలాంటివన్నీ కూడా విదేశాల నుంచి దిగుమతి ఎక్కువగా తీసుకురావడము. వీటన్నిటిలో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో మెట్ట పంటలు కానీ, మిల్లెట్స్ కానీ, పప్పు ధాన్యాలకు కానీ యూరియా కానీ ఫెర్టిలైజర్ అవసరం లేదు. అందుకని పెసరికి, కొర్రలకి, సామలకి, అండుకొర్రలకి, మిగతా వాటికి వాస్తవంగా వరి సాగు వల్ల విపరీతమైనటువంటి ఏమంటారు దాన్ని షుగర్ జబ్బులు పెరుగుతున్నాయి, పెరుగుతూ
దాదాపు 140 మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో షుగర్ జబ్బుల మయమవుతున్నారు. దీని పట్ల ప్రభుత్వాలకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఇక్కడ చాలా మంది కనిపించలేదు. ఎంతైతే సాగు పెరుగుతుందో, కొత్త పంటల సాగులోకి వస్తుందో, యూరియా కన్జంప్షన్ ఎక్కువగా చేసేటువంటి పంటలు సాగులోకి వస్తున్నాయో దానికి సమతూకంగా మనకి ప్రొడక్షన్ పెరగలేదు. యూరియా ప్రొడక్షన్, ఎరువుల తయారీ ప్రొడక్షన్ పెరగకపోవడం వల్ల పెరగకపోవడమే కాకుండా అది పూర్తిగా 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసేది. అది వేరే వాళ్ళు కొనుగోలు చేస్తే ఫ్యాక్టరీని దానిలో యూరియా అసలు ఉత్పత్తి చేయట్లేదు. ఒకటి నెంబర్ 1. రెండవది, రామగుండం పాత ఎరువుల ఫ్యాక్టరీ పనిచేసే ఏర్పాటు చేసినటువంటి గత 3 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి యూరియా ఫ్యాక్టరీ ఏదైతుందో అది సాంకేతిక కారణాలు కావచ్చు, మౌలిక సదుపాయాల ఉత్పత్తి చేసేది. ఇది రెండే దాదాపు 20 లక్షల టన్నుల యూరియా ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇది డెఫిసిట్ క్రియేట్ చేసింది. అంటే అది కొరతను క్రియేట్ చేసింది. ఇది చాలా కీలకమైన విషయం. రెండవది, మనకి మన విదేశాంగ విధానం అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే మనలాంటి దేశం ఎరువుల కొరకు చాలా కీలకమైనటువంటి హైడ్రోకార్బన్స్ వాటి కొరకు ఇతర దేశాలపైన అనాదిగా ఆధారపడి ఉంది. అది రష్యా పైన కావచ్చు, చైనా పైన కావచ్చు, మధ్య అది అరబ్ కంట్రీస్ పెట్రోల్ దేశాల పైన కావచ్చు. అది వీటన్నిటితోని మన విదేశాంగ విధానంలో ఉండేటువంటి లోపాలు, అంటే ఆ విదేశాంగ విధానం ఇక్కడ మోడీ ప్రభుత్వానికి, బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓట్లు కురిపిస్తుంది. కానీ ప్రజలకు, వ్యవసాయానికి మాత్రం ఆ విదేశాంగ విధానం ఈ విధాన్ని నష్టం చేస్తుంది. అంటే చైనాతో లొల్లి పెట్టుకుంటే, పాకిస్తాన్ తో లొల్లి పెట్టుకుంటే, లేదా మిగతా దేశాలతో లొల్లి పెట్టుకుంటే మన దేశంలో ఉండే హిందువులందరూ పోయి ఆ ప్రభుత్వానికి ఓట్లేస్తారు. కానీ చైనాతో మనం ఘర్షణ పడడం వల్ల ఆ దేశంలోంచి రావాల్సినటువంటి, ప్రక్రియగా రావాల్సినటువంటి 20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సప్లై ఆగిపోతుంది. అది ఎప్పుడైతే మన సంబంధాలు నాగర్ గారు ఇందాక ఒక పాయింట్ చెప్పారు. ఇక్కడ ఏంటంటే సేంద్రియ ఎరువుల అమ్మకాలని, అంటే సేంద్రియ ఎరువుల వాడకాలను పెంచాలి అనే ఉద్దేశంతో ఈ రసాయనిక ఎరువుల వాడక సప్లై తగ్గిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది. అంటే బీజేపీకి ఉన్నటువంటి పైత్యం కూడా ఉంది, కానీ అది సాధ్యం కాదు. బీజేపీకి అసలు సేంద్రియ వ్యవసాయం అంటే కూడా ఏంటో తెలియదు. బీజేపీకి సేంద్రియ వ్యవసాయం అంటే తెలియదు. బీజేపీ నమ్మే, ఆర్ఎస్ఎస్ నమ్మే అంటే గోమూత్రంతో కూడినటువంటి సేంద్రియ వ్యవసాయం మన సైన్స్ పరిగణించదు. అంటే మన సైన్స్ కాదు. మోడీ ప్రభుత్వం కింద పనిచేస్తే ICIR, ఇండియన్ రీసెర్చ్ అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఢిల్లీ, మిగతా ఏ యూనివర్సిటీలు కూడా, ఏ యూనివర్సిటీలో ఉండేటువంటి ప్రముఖ శాస్త్రవేత్తలు గోమూత్ర వ్యవసాయాన్ని, ఈ సేంద్రియ వ్యవసాయాన్ని అలౌ చేయరు. ఇది ప్రపంచ ప్రమాణాలతో కూడినటువంటి సేంద్రియ వ్యవసాయం కూడా కాదు. కాబట్టి మోడీ ప్రభుత్వానికి వ్యవసాయ రంగం పైన ఒక ప్రాథమికమైనటువంటి అంచనా కూడా లేదు. అంటే వ్యవసాయ రంగం పైన ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, మోడీ ఐడియాలజీ అంతా కూడా ఓట్లు కురిపించేది, ముస్లింస్ ని ఐసోలేట్ చేసేది, రెండోది గోమాంసం ఎక్కువ తింటున్నారనే పేట అలాంటి వాళ్ళపైన చాలా దుర్మార్గమైనటువంటి దాడులు చేయడము, దీని చుట్టూ తిరుగుతుంది తప్ప మన మోడీ వ్యవసాయ రంగం వ్యవసాయం కూడా అది ప్రకృతి వ్యవసాయం కాదు, అదంతా భోగం సంపర్కం. రైతు సంఘం అంటే రైతు సంఘానికి సాగర్ గారు మీరు చెప్పండి, రైతు సంఘం పరంగా మీరు ప్రభుత్వానికి, అంటే ఇప్పటికే అంతా కూడా ఇన్నాళ్ళుగా, ఇన్ని నెలలుగా సాగుతున్న సమస్యకి పరిష్కారంగా ఏదైనా మీరు ప్రభుత్వానికి సూచనలు చేశారా, లేకపోతే ఏంటి, ఇంకేం ప్రభుత్వం చేస్తే ఈ సమస్య నుంచి ఇంకా తొందరగా బయటపడతాం? వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే మేము వినతి పత్రాలు ఇచ్చాము. నిన్నటి నుంచి మేము ఇప్పటిదాకా చూస్తూ వచ్చింది ఏంటంటే కొంచెం ఏమైనా సర్దుబాటు చేస్తారేమో అనేటువంటి జనరల్ గా వెయిట్ చేస్తూ సూచనలు చేస్తూనే వచ్చినాం. ఎక్కడెక్కడ రైతులైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతాల్లో చేశారు. కానీ నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ గా ధర్నాలకు కూడా మేము పిలుపునిచ్చాం. అంటే కేంద్ర విధానాన్ని ఒకవైపు ఎండగట్టాలి, అదేమో
ఈ రోజు మనం ఏమో తాత్కాలికంగా చూస్తున్నాం కానీ వాస్తవంగా శ్రీలంకలో జరిగినటువంటి పరిణామము మన భారతదేశంలో కూడా జరుగుతుంది. ఇదే వైఖరి కేంద్రం కనుక కొనసాగిస్తే శ్రీలంకలో ఏం జరిగింది, ఇప్పుడు ఈ యూరియాని తగ్గిస్తూ వచ్చారు, సేంద్రియం అన్నారు, నానో యూరియా అన్నారు, ఉత్పాదకత పడిపోయింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా భారతదేశం ఉంది. ఇప్పుడు 1960 ప్రాంతంలో వచ్చినటువంటి ఆహార సంక్షోభం నుంచి బయటపడి 1990 నాటికే ఒక స్వయం సమృద్ధిని సాధించింది. ఇప్పుడు నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత మళ్ళీ మన మీద ఒత్తిడి ప్రారంభమైంది. ఇప్పుడు పత్తి మీద ఉన్నటువంటి 11% దిగుమతి సుంకాన్ని తగ్గించేశారు. ఇప్పుడు పాల మీద పాల పొడి ఇతర దేశాల నుంచి మన దేశంలోనికి రావాలంటే 60% ట్యాక్స్ ఉంది. ఇప్పుడు మోడీ 50, ట్రంప్ 25, 30, 50 అంటున్నాడు. మన దేశంలోనికి పాల ఉత్పత్తులు రావాలంటే 60% ఉంది. అడిషనల్ గా సోషల్ ట్యాక్స్ ఒక 10%, జిఎస్టీ ఒక 5%, ఇతర దేశాల నుంచి మన దేశంలోనికి పాలపొడి రావాలంటే 75%. 100 రూపాయల పాలపొడి కొనాలంటే 175 రూపాయలు పెట్టాలి. ఇవన్నీ మన రక్షణ కవచాలుగా ఉన్నాయి. ఈ రోజు విదేశీ కార్పొరేట్ సంస్థల యొక్క ఒత్తిడి ఫలితంగా మన ఆహార సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి శ్రీలంకలో ఇదే మెయిన్ పాయింట్. ఇది అక్కడ వచ్చినటువంటి సంక్షోభానికి ఆహార ధాన్యాల కొరత వచ్చిన తర్వాత ఆకలి చావులు గతంలో మనం చూసినాం. ఆ పరిస్థితి మనకు దాపురిస్తుంది ఇదే రకమైనటువంటి వైఖరి ఉంటే. అందుకని ముందు విధానపరమైనటువంటిది కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలి. రెండవది ఉన్నటువంటి యూరియాని ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు ఏం చెప్తున్నారు, మనం చెప్పడం కాదు. ఇప్పుడు ముందేమో ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేశారు, అసలు మేము మొత్తం సప్లై చేశాము. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పారు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రిపేర్ వచ్చింది, తర్వాత చైనా నుంచి రావాల్సినటువంటి విదేశాల నుంచి రావాల్సినటువంటి మనకు రాలేదు అని చెప్పారు. కానీ వీళ్ళు ఇండెంట్ పెట్టిందే 71 లక్షల మెట్రిక్ టన్నులకు విదేశాల నుంచి రావాల్సినటువంటి యూరియాకు ఇండెంట్ పెట్టాల్సి ఉంటే వీళ్ళు ఎంత పెట్టారు, 60 లక్షల మెట్రిక్ టన్నులకు మాత్రమే పెట్టారు. ఏం ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు, నానో యూరియాని ప్రోత్సహిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నానో యూరియాని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఎరువులు అమ్మేటువంటి దుకాణం దగ్గరికి ఇప్పుడు ఈ యూరియా వచ్చిన అక్కడికి వెళ్తే ఏం చెప్తున్నాడు, నానో యూరియా కొనమంటున్నాడు. నానో యూరియా రేట్ ఎక్కువ, దాన్ని మళ్ళీ పొలంలో చల్లాలంటే కనుక మిషన్ తీసుకొని వచ్చేసి దాన్ని చెయ్యాలి. దానికి మళ్ళా యూరియాకి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని స్ప్రే చేయడానికి మళ్ళీ అంత ఖర్చు అవుతుంది. అంటే అదనపు భారం. ఇవి రెండు కాకుండా అదనంగా మీరు ఈ పెస్టిసైడ్స్ కొంటేనే మీకు యూరియా ఇస్తామని పెడుతున్నాడు. అరే 242 రూపాయలు ఉండేటువంటి 45 కేజీల బస్తాకు 1000-2000 పెట్టి తీసుకొని రావాలంటే అంటే పెద్ద మోసము కుట్ర అనేటువంటిది కూడా దీంట్లో ఉంది. దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకటి కేంద్రం, రెండవది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రణాళిక అనేటువంటిది, ఒక ప్రణాళికబద్ధంగా ఎక్కడ చేస్తున్నారు, ఏ దుకాణం దగ్గర ఇట్లాంటి మోసం జరుగుతుంది, రైతుల మీద ఒత్తిడి చేస్తున్నారు, బలవంతంగా అవసరం లేనటువంటి పెస్టిసైడ్స్ ని అంటగడుతున్నారు. ఇది ఆరోగ్యానికి గోవర్ధన్ గారు చెప్పినట్లు ఆరోగ్యానికి కూడా సమస్య వస్తుంది. అవసరమే లేదు, వీడు తీసుకెళ్ళింది కాబట్టి పొలంలో కొట్టాలి. అవసరం లేనటువంటి పెస్టిసైడ్స్ ని అంటగడుతున్నారు. వాళ్ళకేమో కంపెనీల నుంచి పెద్ద ఎత్తున మార్జిన్ వస్తుంది, దాన్ని బలవంతంగా రైతులకు అంటగడుతున్నారు. దీన్ని కూడా నియంత్రణ చేయాల్సినటువంటి బాధ్యత వ్యవసాయ శాఖ మీద ఉంది. ఆ రకంగా చేయగలిగితే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఆహార భద్రత, మనము స్వయం సమృద్ధిని సాధించినటువంటి దాన్ని నిలబెట్టుకోవడం అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి అంశం. ఇది ఫైనల్ గా నేను ఇంతకుముందు చెప్పినట్లు మన ఆర్థిక వ్యవస్థనే తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇప్పుడు పత్తికి సంబంధించినటువంటి ఇప్పుడు డిసెంబర్ వరకు వదిలేశారు, 11% ఉన్నదాన్ని తీసేశారు. అక్కడ ఇప్పుడు మన దేశంలో పత్తి ఉత్పత్తి మీదనే ఆధారపడినటువంటి కుటుంబాలు 60 లక్షల కుటుంబాలు, పాల మీద ఆధారపడినటువంటి కుటుంబాలు 8 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఏమి చిన్న సన్నగా ఏం లేదు. మొత్తం మన ఉపాధినే దెబ్బతీసే రకంగా ఇప్పుడు ఉండేటువంటి వైఖరి ఉంది. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సింది, ఇది ఒట్టి యూరియాకు సంబంధించినటువంటి దానికి సంబంధించినదే కాదు, మొత్తం మన ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం కూడా అవుతుంది. కాబట్టి దీని మీద ఒక ప్రణాళికబద్ధంగా మన దేశ స్వాతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని కూడా రక్షించుకునేటువంటి అంశం కూడా దీంట్లో ముడిపడి ఉంది. ఆర్థిక అంశాల పేరుతో, ఆంక్షల పేరుతో వచ్చినటువంటి బ్రిటిష్ వాడు ఏ రకంగానైతే గబళించాడో
ఈరోజు అమెరికా బహుళజాతి కంపెనీలు కూడా ఆ రకంగా మన దేశ ఆర్థిక వ్యవస్థని, మన సార్వభౌమత్వాన్ని కూడా కబలించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి దేశభక్తియుత పౌరులందరూ కూడా, రైతులే కాదు, దేశభక్తియుత పౌరులందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది భావిస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇక్కడ అంటే దీంట్లో చివరిగా శ్రీహరి గారు, మీ రైతు రక్షణ సమితి నుంచి ఏమన్నా మీరు ప్రభుత్వానికి ఏమన్నా సిఫార్సు చేశారా, లేకపోతే ఇంకేమన్నా మీరు? నేను 1.5-2 months బ్యాకే ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రులు, పార్లమెంట్ సభ్యులందరినీ, అన్ని పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులను తీసుకొని వెళ్ళి ఢిల్లీలో పెద్ద ఎత్తున యూరియా కొరకు ప్రయత్నం చేయాలని చెప్పి రాయడం జరిగింది. నా సెల్ఫ్ వీడియోలు కూడా తీసి ఇదే పద్ధతిలో యూరియా కొరతతో రైతులు విలవిల్లాడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రతి ఒక్క నాయకుడు కూడా దీని కొరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తగినంత యూరియా తీసుకురావాలని చెప్పాము. మన కాంగ్రెస్ వాళ్ళు ఒంటిపోకడగా పార్లమెంట్ లో ధర్నా చేసినప్పుడు పక్క పార్లమెంట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి ఉండాలి, బీజేపీ వాళ్ళని కూడా వాళ్ళతో పాటు ధర్నాకు కానీ అడగడానికి కానీ. మీరు చేసుకున్నారు కదా పోండి అన్నారు, అంటే వీళ్ళు క్రెడిట్ వాళ్ళకు పోవద్దు అని చెప్పేసి వాళ్ళ మీదనే బాధ్యత పెట్టారు. ఎందుకొరకు అధికారులు యాసంగిలో 12 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశాము. దాంట్లో ఇంకా 9 లక్షలు మామూలు 9 లక్షల మెట్రిక్ టన్నులే యూజ్ చేశారు. మిగతాదంతా కూడా బఫర్ స్టాక్ గా ఉంచుకోకుండా చేశారు. ఇదంతా కూడా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్న మాట. ఇప్పుడు ఇన్ బిట్వీన్ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మధ్యలో జరిగే దానికి రైతుకు సంబంధం లేదండి. మామూలు రైతుకు ఈ రోజు వాడు అవసరం ఉన్నదంటే పోయి లైన్ లో నిల్చుంటున్నాడు. 4 రోజుల ముందు కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకోడు, షాప్ నుంచే డైరెక్ట్ పొలంకు తీసుకుపోయి అలవాటు ఆయనకి. ఇప్పుడు స్టాక్ వచ్చిందంతా కూడా సార్ చెప్పినట్టు వేరే మొన్నటి వరకు ఇచ్చారు, పెస్టిసైడ్స్ అవన్నీ లిక్విడ్ దుకాణం వాళ్ళు రైతులను అరేంజ్ చేశారు. కానీ ఇప్పుడు సొసైటీలో కానీ రైతు కేంద్రాల్లో కానీ పెట్టి అమ్ముతున్నారు అధికారుల సూపర్విజన్ మధ్యలో. ఇప్పుడు ఆ లింకులు ఏం లేవు, కానీ యూరియా సరిపోని రావడం లేదు. యూరియా ఫుల్ గా వచ్చినట్టు ఇంత లైన్ ఉండదు. ఇప్పుడు నానో వాడమన్న ఈ రోజు చెప్పినా కానీ శాస్త్రీయంగా దానికి ఏంటి గట్టిగా చెప్పలేదు. నానో వాడితే సేమ్ దిగుబడి వస్తుందని చెప్పలేదు. 10 to 20% దిగుబడి తక్కువ వస్తుందని చెప్పారు. రైతుకు ఇప్పుడున్న ధరలలో మిగిలేదు ఏం లేదు. పంట పండితే 4-5 వేలు కూడా మిగిలే ఎకరాకు. 2 గింటలు తక్కువ వచ్చిందంటే వచ్చేది కూడా పోతుంది, పెట్టుబడి అంత పోతుంది, అంత పోతుంది, సినిమా పోతుంది. కాబట్టి నానోను ఐసీఏఆర్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఈక్వల్లీ గుడ్ అని గట్టిగా చెప్పినప్పుడే రైతు నమ్మకంతో వాడగలుగుతాడు. ఇది లేనప్పుడు అది వాడమని ఇప్పుడు రైతు పొలంలో పోయేటప్పుడు నువ్వు అదొద్దు ఇదే అని చెప్పడము, చైనాకు మనకు ఇంపోర్ట్స్ రాలేదని చెప్పడము, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం అయింది కాబట్టి రాలేదని చెప్తే రైతుకి ఏం తెలుస్తుంది పాపం. మరి ఏమి తెలియదు, ఆయనకు సంసారము, ఆయన బాయి పొలం అంతే తప్ప ఇంకోటి తెలియదు. ఆయనకు అవసరం ఉన్నప్పుడు యూరియా ఇవ్వకపోతే ఆయన నోట్లో మట్టి కొట్టిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఇది ఒక రైతుకే నష్టం కాదు, రాష్ట్ర ఆదాయం కూడా పెద్ద ఎత్తున నష్టం అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మొత్తం కూడా ఈ యూరియా సమస్య అనేది చెప్పండి గోవర్ధన్ గారు, ఏమన్నా మీరు కీలకమైన విషయం ఏంటంటే ప్రభుత్వ సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, వీటి ద్వారా దాంతోపాటు ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాప్స్ ద్వారా ఈ ఫెర్టిలైజర్ అమ్మడంలో కానీ యూరియా అమ్మడంలో చాలా అక్రమం జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పత్రికలు చూశాను. దానికి యథేచ్ఛగా అడ్డు అదుపులేనటువంటి దోపిడీకి 500కు 450 రూపాయలకు యూరియా బస్తా కూడా అమ్మారు, బ్యాక్ చేశారు కొరతను ఆసరా తీసుకుని. రెండోది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కూడా గవర్నమెంట్ దోపిడీకి పాల్గొన్నాయి. అంటే వీటిపైన ఒక స్ట్రిక్ట్ కంట్రోల్, ఒక కఠినమైనటువంటి నియంత్రణ రాష్ట్ర వ్యవసాయ శాఖకు లేకపోవడం అనేది అత్యంత చాలా ఘోరమైనటువంటి విషయం. అంటే కొన్ని స్వతంత్ర సహకార సంఘాలు చాలా చోట్ల మ్యాప్ సహకార సంఘాలు ఉన్నాయి. మ్యాప్ సహకార సంఘాలు అంటే మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్, ఉదాహరణకి ముల్కపూర్ లాంటి చోట కానీ, లేదా మా ప్రాంతంలో కూడా కొద్దిమంది నిజాయితీ పరులైనటువంటి గ్రామంలో ఉండే యువకులు, రైతులు కలిసి నిర్వహిస్తున్నారు. అలాంటి చోట మీకు యూరియా కొరత లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా ముందు చూసుకుంటే కొన్ని స్టాక్స్ గత సంవత్సరం మెయింటైన్ చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి స్టాక్స్ లో కూడా చాలా రేషన్ పెట్టింది. అంటే రైతుకి ఎంత అయితే అవసరమో అంతే ఇవ్వడం, అదనంగా ఇవ్వకుండా ఉండడం.
మనకి ఇవన్నింటిని బట్టి చూస్తేందంటే ప్రభుత్వం ఖచ్చితంగా అంటే మిత్రుడు స్నేహితుడు సాగర్ బాయ్ కానీ శ్రీహరి గారు కానీ కూడా ఆలోచించాలి. నేను ఆలోచించాలని కోరుతున్నాను, ఎందుకంటే రైతు రంగంలో ఉన్నారు కాబట్టి. అంటే నిజాయితీ పరులైనటువంటి చేతుల్లోకి ఈరోజు సహకార సంఘాలు వెళ్ళాలి. అంటే సహకార సంఘాలు లేనటువంటి చోట ఈ కొరత సమస్య, యూరియా కొరత సమస్య, ఫెర్టిలైజర్ కొరత సమస్య ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో నిజాయితీ పరులు లేనటువంటి చోట ఇవి బ్లాక్ మార్కెట్ కు తరలించి ఎక్కువ రేటుకు అమ్మి రైతుల్లో ప్యానిక్, ఒక భయానక కొరత సృష్టించి రైతులు దాడులు చేసేటువంటి పరిస్థితి చాలా చోట్ల పోయింది మనం చూస్తే. కాబట్టి ఇక్కడ మనం ఎంకరేజ్ చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ కూడా మనం నిలదీయాలి. గవర్నమెంట్ కూడా గట్టిగా మెడలు పెట్టి కేంద్రం కానీ రాష్ట్రాన్ని కానీ నిజాయితీగా ఉండేటటువంటి ప్రభుత్వ రంగంలోనే కాదు, నిజాయితీగా ఉండేటటువంటి ఇండిపెండెంట్ కోఆపరేటివ్స్ లేదా మిగతా కోఆపరేటివ్స్, అక్రమాలు లేనటువంటి కోఆపరేటివ్స్ కూడా వీళ్ళు ఫెర్టిలైజర్ సప్లై చేయాలి. అలాంటి కోఆపరేటివ్స్ కి రైతు సంఘాలు మిగతా వాళ్ళు అందరూ కూడా పూనుకోవాలి. దాంతోపాటు ప్రభుత్వం కూడా అలాంటి కోఆపరేటివ్స్ కి ఎక్కువగా సప్లై చేయాలి. ఇది రెండవది, చాలా కోఆపరేటివ్స్ కి ఎఫ్ఓఎల్ ఇస్తున్నారు. ఎఫ్ఓఎల్ అంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ. కొన్నిటికి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఇస్తున్నారు, కొన్నిటికి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఇవ్వట్లేదు. ఈ రోజు మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి, జిఎస్టీ నేను తగ్గించాను, జిఎస్టీ తగ్గించాను 15% అంటున్నాడు. మరి ఎరువుల రైతులు ఎవరైతే ట్రాన్స్పోర్టేషన్ జీరో చేయి, ట్రాన్స్పోర్టేషన్ జిఎస్టీలో జీరో చేయి. రెండవది ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఎరువులన్నిటికి సంబంధించినటువంటి అన్ని రైతు సహకార సంఘాలకి ప్రైవేట్ వాళ్ళకి రైతు సహకార సంఘాలన్నిటికీ అది ఇండిపెండెంట్ సహకార సంఘాలు కానీ లేకపోతే ప్రభుత్వ వ్యవసాయ ప్యాక్స్ వాటికి కానీ పూర్తి స్థాయిలో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కావాలి. ఇది మనం డిమాండ్ చేయాలి. ఇది సముచితమైన డిమాండ్. ఇది మోడీ ప్రభుత్వానికి. చివరిగా ఒక మాట ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ మధ్య చాలా దుర్మార్గమైనటువంటి రెచ్చగొట్టేటటువంటి డ్రామా నడుస్తూ ఉంటుంది. అసలు మేము ఎరువులు సప్లై చేస్తే బీజేపీ నాయకులు అంటారు, మాకు ఎరువులు రాలేదని పెట్టారు. వాస్తవానికి ఎరువులు సప్లై చేయాల్సిన బాధ్యత బీజేపీ వాళ్ళకి. అది సప్లై చేయడం కూడా ఘోరంగా వైఫల్యం జరిగింది. దాన్ని అలాంటి ఒక ఫేస్ సేవింగ్ వాళ్ళ ముఖంలోని కాపాడుకోవడానికి అంటే రానటువంటి మీడియాను రానటువంటి ఫెసిలిటీలను వచ్చినట్టు బీజేపీ నాయకులు కింది లోకల్ మీడియాలో సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పత్రికల్లో ఒక బూటకు ప్రకటన చేస్తున్నారు. ఇది కూడా నిజంగా ప్రభుత్వం ఎంత ఇచ్చింది లెక్కలతో వివిధ జోనల్స్ వైడ్గా డిస్ట్రిక్ట్ వైడ్గా ముందుకు రావాలి. కాబట్టి చాలా క్రిటికల్ ఇష్యూస్ వచ్చే వ్యవసాయ మరొచ్చేటటువంటి పరిస్థితులైనా ప్రొడక్షన్ సెంటర్ ఓపెన్ చేయాలి, ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలి. దిగుమతుల పైన కూడా చాలా ప్రణాళికబద్ధంగా ఉండాలి. చైనా లాంటి దేశం అరబ్ కంట్రీస్ లాంటివి దాదాపు భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తున్నాయి. మరి ఇంత పెద్ద 4 ట్రిలియన్ల దేశము ప్రపంచంలో 3వ గొప్ప అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి మన కాబోతున్నటువంటి ఇండియా 3 వైపు ఎత్తుంటారు. మరి యూరియా ఉత్పత్తి ఏం లేదా బాబు? మోడీ గారు బీజేపీ నాయకులారా, వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు, అది పేరేంటి చౌహాన్ కదా, ఆర్ఎస్ఎస్ గొప్ప. మరి యూరియా మరి ఇంత గొప్ప దేశం, ఇంత గొప్ప ఆర్థిక శక్తి కలిగిన దేశం ఎందుకు యూరియా ఉత్పత్తి చేస్తారు? అంటే 145 కోట్ల మంది ఒక తలాగా వస్తువు కూడా ఇది గొప్ప దేశం అనేది అది ఎకనామిక్స్ లో తెలియజే మిట్టింగ్ కాదు. కాబట్టి ఇలాంటి అల్లావుద్దీన్ అద్భుత మాయలు మాన్చేసి ఈ సప్లై చేసి భౌతికంగా పెంచాల్సిందిగా, ప్రొడక్షన్ పెంచాల్సిందిగా, మరి వేసంగి కానీ లేకపోతే ఖరీఫ్ కానీ ఈ కొరత లేకుండా ఉండేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నామని సాగర్ గారు చెప్పారు. ధర్నాలు ఇవన్నీ కూడా చేస్తున్నామని అటు రైతు సంఘం నాయకులంతా కూడా ఉద్యమాల దిశగా కూడా కదులుతున్నారు. ఏదైతేనే ఇప్పుడు యూరియా సమస్యని తక్షణం అంటే సమన్వయం చేసుకొని ఉన్న స్టాక్ ని సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేయటము, కేంద్రం నుంచి సహకారం తీసుకోవటం అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న విధి. అది రైతులకు ఎలాంటి సమస్య లేకుండా కూడా చూడాలి. థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్న గారికి